హలో, నమస్తే అందరికి. వరలక్ష్మి వ్రతం రోజు రోజంతా ఉపవాసం ఉండాలా అనే చాలా మందికి సందేహం. ఇక్కడ మనం 3 విషయాలు గమనించుకోవాలి. ఏంటంటే మనకు శక్తి ఉండి, ఆరోగ్యంగా ఉండి, మనం మొత్తం రోజు చేయగలము ఉపవాసము అనుకుంటే మాత్రమే ఉపవాసం ఉండండి. సాయంకాలం పూజ కూడా ముగించిన తర్వాత నక్షత్ర దర్శనం అనంతరం శుభ్రంగా భోంచేసుకోవచ్చు. జాబు నిమిత్తం వెళ్తుంటారు బయటికి, మరి అలాంటి వాళ్ళ అవకాశం ఉండదు ఉపవాసం ఉండడానికి. అలాంటి వాళ్ళు ఏదైనా కొంచెం పలహారం, పండ్లు కానీ పాలు కానీ తాగేసి ఉండొచ్చు. అంటే ఆరోగ్యంగా ఉండి బయటికి వెళ్తున్నప్పుడు, అంటే పని జాబ్కు వెళ్తున్నప్పుడు అలాంటివి చేసుకోవచ్చు. లేదా ఆరోగ్యం బాలేదు, ఒళ్ళు సహకరించట్లేదు అనుకున్నప్పుడు అమ్మవారు ఉపవాసం ఉండమని ఎప్పుడూ చెప్పదు. ఇక్కడ మనకు ప్రధానంగా భక్తి మాత్రమే ముఖ్యం, ఉపవాసం కాదు. కాబట్టి ఇలాంటి వారు కొంచెం పలహారం తినేసి అమ్మవారిని, అంటే అమ్మవారి పూజ చేసుకునేంత వరకు ఉండగలిగితే ఉండండి. లేదు మేము అది కూడా ఉండలేము, టాబ్లెట్స్ వేసుకోవాలి, బీపీ ఉంది, షుగర్ ఉంది అనుకున్న వాళ్ళు చిన్నగా పాలు పళ్ళు అలాంటివి తినేసి, లేదు కొంచెం పలహారం కూడా తింటాం, కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కొంచెం పలహారం కూడా తీసుకొని టాబ్లెట్లు అవి వేసుకొని శుభ్రంగా అమ్మవారిని ధ్యానం చేసుకోవచ్చు. అంతేకాని వ్రతం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండాలి అనే నియమం అయితే లేదు. ఉంటే మంచిది, శక్తి కానప్పుడు ఉండకపోవడం ఉత్తమం. అంతే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.